వీడిని ఎలా అయినా పట్టుకోవాలరా. Yeah, I'm just leaving. I'll be there in 30. Yeah. ఎలా ఉన్నారు? పాప రాలేదా? స్కూల్కి వెళ్ళిందా? ఏమైంది? పర్లేదు, చెప్పండి. వరుణ్, ఆఫీస్కి లేట్ అవుతుంది కదా, నువ్వు వెళ్ళు. ఐ హ్యాండిల్ ఇట్. యా, చిన్న పనుంది, నేను మళ్ళీ కలుస్తానండి. మాట పడకుండా మర్యాదగా బ్రతికేవాళ్ళం. కానీ మా బస్తీలో వాళ్ళ మాటలు వింటుంటే భరించలేకపోతున్నాం. మా కూతురు, మా అమృత తప్పు చేసిందని అందుకే మాకు ముఖం చూపించలేక లారీ కింద పడి సూసైడ్ చేసుకుంది అంటున్నారమ్మా. మా మనవరాల్ని పిల్లలతో కలవనివ్వట్లేదు. చిన్న పాప, తట్టుకోలేకపోతున్నామమ్మా. ప్లీజ్ మీరు బాధపడకండి. నేను వరుణ్ వచ్చి జరిగిందంతా చెప్తాం. కావాలంటే మీడియా కూడా చెప్తాం. పాప ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడకూడదు. నేను చూసుకుంటా, అండగా ఉంటా. అక్కడ పెట్టు, ముందు తాగండి. అమ్మా, మా ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు. మా అమ్మాయిది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని చెప్పాడు. ఎవరికే తోస్తే అది చెప్తారు. మీరెవరినేం పట్టించుకోవద్దు. మీరు ఒక పని చేయండి, ముందు చూసి తాగండి. 1 సెకండ్ సార్. మేడం, వాడు నిన్న అమృత ఇంటికి వెళ్ళాడు, రేపు నా ఇంటికి వస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు? చూడు, ఇందులో డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేయొద్దు. నువ్వే పర్సనల్గా హ్యాండిల్ చేయి. కన్ను పడితే చంపేసేయి, అర్థమైందా? సరే మేడం. అంకుల్, ఇక్కడ కార్ ఆపద్దు, బాల్ తగులుతుంది. నేను క్యాచ్ పడతాను లేరా. సరే సరే, ఆ బాల్ తీసుకొస్తాను. అంకుల్, అంకుల్ ఇటు. ఆ రోజు నన్ను కొట్టాడు కదా, వాడి చెస్ట్ మీద ఉన్న పాదం మర్చిపోయి ఫోటో ఉందిరా.
అమృతం చెప్పింది ఎస్ఐ గాడారా. అంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నారా? ఆ రోజు లారీ కింద దూసేటప్పుడు వాడిదే జాకెట్ వేసుకున్నాడు. సూపర్ రా, ఇది చాలు, త్వరగా బయటకు వచ్చేసి ఇంకెక్కువసేపు అక్కడ ఉండకు, త్వరగా వచ్చి. ఒక్క నిమిషం ఆగరా. ఏం చేస్తున్నారా? ఇంకా ఎక్కువసేపు ఉండకరా, బయటకు వచ్చేసి. రే సూర్యబడ్, అప్పుడే చెప్పాను కదా అంకుల్, బాల్ తగులుతుందని. అటు చూడు. యాండి యాండి త్వరగా రండి. ఏమైంది? ఏంటి? అటు చూడండి. యాండి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావురా? నువ్వే కదా చంపేసింది. రేయ్ రేయ్ వద్దురా, పాపని కింద ఆ రోజు కార్లో కూర్చున్నారు. పాపని కింద పెట్టాయి, షూట్ చేసేస్తా. చూద్దాం. ఎవరండి ఇతను? పడేస్తాను. ఎవరో చెప్పరా? పాపని కింద పెట్టు, పాపని కింద పెట్టు. ఎవరో చెప్పరా? రేయ్ చంపేస్తానా కొడక? రేయ్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక అమ్మాయి అమ్మాయిని లారీ కింద తోసి చంపేశాడమ్మా. ఏయ్ ఏయ్ లేదు, అబద్ధం చెప్తున్నాడు. అతను కాదు. నేను చూశాను రా. ఏం చూసావురా? నేను చూశాను. లేదు లేక వీడు అబద్ధం చెప్తున్నాడు. నువ్వేం చూసావురా? నువ్వు ఫేస్ ను గుర్తుపట్టావు కదా? నిజమేరా, నేను ఫేస్బుక్ గుర్తుపడుతున్నావు. కానీ ఆ రోజు ఈ జాకెట్ చూసా, అది ఇక్కడే ఉంది. చెప్తావా లేదా? ఆ రోజు కొట్టానికి వచ్చింది నువ్వే కదా? ఈ పచ్చిపట్టి ఫోటో అక్కడ ఉంది, నేను చూసా. నాకు మొత్తం అర్థం అయిపోయింది. చెప్తావా పడేనా? చెప్పు. తప్పు చేస్తున్నావు. రేయ్ పాపను వదిలే. చెప్పు. ఎవరో చెప్పు. చెప్పనమ్మా. చెప్తాడు. నీకు దండం పెడతాను. పాపని చేయరా. ఎవరో చెప్పు. రేయ్ చెప్పు. రేయ్ వదలు. రేయ్ చెప్పు. షూట్ చేసేస్తా, చచ్చిపోతావు కదా కొడకా. ఏసీపీ 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 గడ్డ అక్కడ పెట్టు. గడ్డ అక్కడ పెట్టావు. అంటే కూర్చో అమ్మా, అంటే కూర్చో. కూర్చోండి, కూర్చో. ప్లీజ్ పాపనేం చేయదు.
ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. ఏసీపీ వీక్నెస్ వరుణ్. వరుణ్ గారి పేరు వినగానే ఏసీపీ గారి ఫేస్లో ఒక ఆనందం కనిపించేది. ఒకరోజు వరుణ్ గారు మా స్టేషన్కి వచ్చారు ఒక బిల్డర్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి. ఏంద్రబాయ్, పోలీస్ స్టేషన్లో మ్యాటర్ అంత ఈజీగా సాల్వ్ అవుద్దనుకున్నోలే. కాదు, ఎట్లయితుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. నన్ను వదిలేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా, ఇంకెప్పుడు సార్. ఆ బిల్డర్ అయితే ఊరు వదిలేసి పారిపోయాడు. వరుణ్ గారు ఆఫీస్లో ఒక అమ్మాయితో క్లోజ్గా ఉండడం చూసి ఆ అమ్మాయిని బ్రాతల్ కేసులో ఇరికించింది. వరుణ్ గారిని పొందడం కోసం ఎంతకైనా తెగించేది. చివరికి వాళ్ళ పేరెంట్స్ని కూడా వదిలేసి ఢిల్లీ నుంచి వచ్చి వరుణ్ గారిని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత తను ఏసీపీ అనే విషయం ఇంటి బయటనే వదిలేసేది. ఇంట్లో ఒక గృహిణిలా ఉండేది. ముగ్గేసేది, వంట చేసేది, కబుర్లు చెప్పేది, చాలా హ్యాపీగా ఉండేది. కానీ దేవుడు తన హ్యాపీనెస్కి ఒక చెక్ పెట్టాడు. సారీ అండి, మీరు కన్సీవ్ అవ్వలేరు. మీకు యూట్రస్లో సీరియస్ ప్రాబ్లం ఉంది. వీ ట్రైడ్ మల్టిపుల్ టైమ్స్ అండి. బికాస్ ఆఫ్ అప్లా సిండ్రోమ్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. వరుణ్ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు పుట్టరని తెలిసి రోజు రోజుకి డిప్రెషన్కి వెళ్ళిపోయాడు. వరుణ్ గారిని అలా చూస్తూ ఏసీపీ గారు చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవారు. అలాంటి టైంలో ఒకరోజు వరుణ్ గారు అమృతాన్ని చూశారు. అంటే అమ్మ కొంట్లో బాగాలేదు సార్, 2 రోజులు నన్ను వెళ్ళమని చెప్పారండి. రేయ్, మన లక్ష్మమ్మ కూతురు అమృత. Ramchandra, I want to meet the whole team. I want to meet the whole... 2 minutes. సార్, మనం వెళ్దాం. మీరు మాట్లాడండి మేడం. వైదు, ఇలా రా. ఇటు కూర్చో. పొద్దున ఏమైంది? మన పని మనిషి లక్ష్మమ్మ కూతురు వచ్చింది. ఓకే. తనని చూసావా? అదే తను వయసులో ఉంది, చాలా బాగుంది. ఐ మీన్ షీ లుక్స్ హెల్తీ కదా. యా, ఓకే. తనకి ఒక చిన్న బిడ్డ కూడా ఉందట కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? సరోగసి మనం ఎందుకు ట్రై చేయకూడదు? నా స్పర్మ్, నీ ఎగ్, కడుపు మాత్రమే తంది, కానీ బిడ్డ మంది. ఆర్ చైల్డ్ రా. నేను దారిలో వస్తున్నప్పుడు ఐ స్పోక్ టు ద డాక్టర్. ఇట్స్ ఆల్ పాసిబుల్ వైదేహి. వాట్ డూ యూ సే? చెప్పురా, నీకు ఓకే కదా? వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా? ఫ్యామిలీ అదంతా పక్కకు పెట్టు. నీకు సరోగసి ఓకే కదా? చెప్పు వైదు, చెప్పు. సే ఎస్. ఓకే కదా? నీకు సరోగసి ఓకే కదా? ఓకే. ఓకే. లవ్ యూ వైదేహి. కంగ్రాచులేషన్స్, ప్రొసీజర్ సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. స్వీట్స్.